హే ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా, అది ఇంకా చూడకపోతే ఫస్ట్ వెళ్ళి చూసేయండి. ఇంకా ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి హాయ్, నా పేరు శ్వేత. నేను లైఫ్ స్టైల్, వ్లాగ్స్, ఫ్యాషన్, ఫిట్నెస్ ఇంకా నాకు నచ్చినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఇలాంటి కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ వ్లాగ్, సో కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది. ఈరోజు నేను, మా అమ్మ, మా చెల్లి కలిసి బాస్టన్లో వేల్ వాచింగ్కి వెళ్తున్నాం అనమాట. నిజం చెప్పాలంటే తిమింగలాన్ని నేను లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఇదే నా ఫస్ట్ టైం. టీవీలో చూసినాను, రీల్స్లో చూసినాను, యూట్యూబ్లో చూసినాను, కానీ ఇదే లైవ్లో ఫస్ట్ టైం చూడడం. తిమింగలాలు యూజువల్గా చాలా పెద్దగా ఉంటాయి కదా, సో నాకు ఆ డౌట్ రియల్గా అసలు ఎలా ఉంటాయి, ఇన్ కేస్ మనం చూసిన తర్వాత అది మన దగ్గరకు వస్తుందా, నేను దగ్గర నుంచి చూడగలనా, సో అవి ఏమీ లేవు. ఇన్ని క్వశ్చన్స్ మైండ్లో పెట్టుకొని మేము వెళ్తున్నాం అనమాట. మీరు ఎప్పుడైనా తిమింగలాన్ని లైవ్లో చూసారా? ఇన్ కేస్ చూసుంటే కామెంట్స్లో చెప్పేసేయండి. సరే ఇంకెందుకు లేట్, మీరు కూడా మా జర్నీలో జాయిన్ అయిపోండి. పదండి వెళ్ళిపోదాం. మేము బాస్టన్ లాంగ్ వార్ఫ్ దగ్గరకు వచ్చాము. అది పోర్ట్, ఇక్కడే జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మేము ఇది బోట్ ఎక్కాలి. ఆల్రెడీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. బయట ఎండ అదరగొడుతుంది, అందుకని చెప్పి డ్రింక్ తాగుతున్నాను నేను. నా చెల్లి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తుంది మొత్తం. మేము టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, ఆన్ సైట్ కూడా బుక్ చేసుకోవచ్చు. బాస్టన్ హార్బర్ నుంచి బోట్ బయలుదేరి అట్లాంటిక్ ఓషన్లో ఉన్న మెరీన్ శాంక్చురీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ నుంచి మనము తిమింగలాల్ని చూడొచ్చు, అక్కడ ఎక్కువగా కనిపిస్తాయంట. సో వాళ్ళ స్పాట్కి మనల్ని తీసుకెళ్తారు. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అందరం లోపలికి వెళ్ళటానికి లైన్లో వెయిట్ చేస్తున్నాం. లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళిన రోజు చాలా అంటే చాలా ఎండగా ఉన్నింది, చాలా కష్టమైపోయింది. బట్ తొందరగానే లోపలికి వెళ్ళాములే. లోపలికి వెళ్ళాము, పైకి ఎక్కాము. సో అది 2 కంపార్ట్మెంట్స్ ఉందనుకుంటా. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్, ఒకటి ఫస్ట్ ఫ్లోరు, తర్వాత అప్పర్ ఫ్లోర్. మనము చుట్టూ అంతా నిలబడి మొత్తం చూడొచ్చు. ఇంకా బోట్ స్టార్ట్ అవ్వలేదు, సో అంతవరకు నేను మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నేనైతే నిల్చున్నాను, చల్లగా గాలి వస్తుంది ఇక్కడ అని చెప్పి. సరిపోయింది, ఒకరి తర్వాత ఒకరి దానికి. గాయస్ వ్యూ చూడండి. బోట్ ఎక్కిన తర్వాత దూరం నుంచి బాస్టన్ ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. ఐ డెంట్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, సో నేను ఇక్కడ ఏదో ఒక బ్రెడ్ తింటున్నాను. Never coming
అద్దాలు పెట్టుకుంటావా? అద్దాలు పెట్టుకుంటా. నీకు ఎత్తు కొట్టుకోవాలి. Our other side on your left side a little bit further out. Oh, hi. Oh, these are great. Entire rail here. Oh my god. This is great. Me and Poopy, you see. This is insanity. This is amazing. Like, this might be the best thing I've Well done. couldn't imagine better last చూసారా? Press the backs of our hands together. It's still wet, so the ink should transfer. Meet me at the side door. We'll sneak on through the main floor. అది చేపలాగా వెళ్తుంది. We're slapping together. Turn around in the area at our 3 o'clock. Wow. More flippers just for fun. శ్వేత సౌండ్ చూడు శ్వేత. నువ్వు మాట్లాడుతున్నావు. Also getting some great looks at the pleats on the underside of these whales when they turn over, so it's going to look like a pleated skirt almost. And so those are called ventral pleats, and those are what expand to fill with water while these guys are feeding. Wow, that's so good. Oh my god. That is just amazing. ఏది చూడాలి శ్వేత వీడియోలో? So good. Surreal. What's Oh my goodness! Right next to us here at 1 o'clock. The reason is that whale poop is part of the reason. Visit babies just kind of watching. వీడియో అట్టే అన్న పెట్టు. మా రెండు 3 4 The whale reached to us that close to us born. We were just floating when that happened. Just absolutely incredible stuff. Oh my gosh, more. మా రెయిన్బో వస్తుంది మా రెయిన్బో దానివల్లే రెయిన్బో వచ్చేది. క్రేజీ బాగా తీసువాతి తీసుకురావా చూడు. Oh my goodness, incredible. మా దగ్గరకు వస్తుంది ఇచ్చుడు. యా శ్వేత మా చాలా దగ్గరలో ఉంది మా శ్వేత నువ్వు వీడియో తీసువాతి అట్టనే మిగతాదంతా తీసేచ్చు. పట్టుకోవాలనిపిస్తుంది అమ్మా. తోకలేపుతా చూడు తోకలేపుతా చూడు చూసారా. ఆ పక్క ఉంది వచ్చింటది ఈ పక్కకి.
ఏది చూడాలి చేత వీడియోలో was excited about reaching up. Oh my goodness! Right next to us here at 1 o'clock. The reason is that whale poop is part of the reason. మళ్ళీ ఎగురుతా చూడు ఇప్పుడు ఇక్కడితో జర్నీ అయిపోయింది. ఓవరాల్ జర్నీ వచ్చి 3 గంటలు, 1.5 అవర్ అప్, 1.5 అవర్ డౌన్. కానీ వ్యూ మాత్రం వచ్చేటప్పుడు బాగుంది, వెళ్ళేటప్పుడు కూడా, రిటర్న్ అయ్యేటప్పుడు కూడా చాలా బాగుంది. మధ్యలో చాలా పెద్ద వర్షం పడింది. నేను క్యాప్ పెట్టుకున్నాను కదా ఈ వీడియోలో, పింక్ కలర్ క్యాప్, అది గాలికి కొట్టుకొని పోయింది. ఐ ఫెల్ట్ రియలీ సాడ్ బట్ ఐ లాస్ట్ ఇట్ ఎనీవేస్. సో అంతే, మేము ఇంకా బాస్టన్కి వచ్చేసాము. ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మర్చిపోలేను. ఫస్ట్ టైం కదా నాకు, మా చెల్లికి, మా అమ్మకి, ముగ్గురికి చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అదిరిపోయింది. ఇట్స్ ఆల్ రియలీ వర్త్ ఇట్. ఎక్స్పెన్సివ్ అయినా కూడా చాలా బాగుంది. ఇంకా గుడ్ మూమెంట్ ఏంటంటే రెయిన్బో. ఇప్పుడు వేల్స్ బ్రీత్ చేస్తున్నప్పుడు వాటర్ వస్తుంది కదా తన నోస్ నుంచి, అప్పుడు రెయిన్బో ఫామ్ అవుతుంది. ఆ సెకండ్స్లో మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. అదైతే ఇంకా వేరే లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఇన్ కేస్ బాస్టన్ వస్తే ఇలాగ వేల్ వాచ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయండి. నేను సజెస్ట్ చేస్తాను, మీకు ఇది బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివి అనిపిస్తే. అంతే. ఇంకా ఇప్పటి వరకు ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో ద్వారా మీరు కూడా వేల్స్ని ఎక్స్పీరియన్స్ చేసినారు అని నేను కోరుకుంటున్నాను. సో అయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీరందరూ టేక్ కేర్. బాయ్ బాయ్.